లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది. పార్ట్ 1 చూస్తేనే ఈ పార్ట్ 2 అనేది అర్థమవుతుంది. మీలో ఎవరైనా పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మా వారు క్యాంప్ నుంచి వస్తాను, ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పేయాలని చెప్పేసి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. ఇంకా మా వారైతే ఇంటికి రానే వచ్చారు. సరేలే మా వారు ఇప్పుడే కదా వచ్చింది, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకున్న తర్వాత బయటికి తీసుకెళ్లి చెప్దామని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతలో మా అత్తయ్య అయితే మా వారి దగ్గరికి వచ్చింది. మా వారు వచ్చి ఒక గంట ముందు వరకు కూడా నన్ను ఎన్ని మాటలు అనిందో, ఎన్ని చిత్రహింసలు పెట్టిందో, అలాంటిది మా ఆయన్ని చూసి, నాయనా నువ్వు లేవని చెప్పేసి అమ్మాయి నీ మీద దిగులు పెట్టుకున్నట్టుందిరా, సరిగ్గా అన్నం కూడా తినింది లేదు, చూడు మొహం చూడు ఎలా ఉండేదో తన్ని, నువ్వు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అమ్మాయిని అలా బయటికి తీసుకెళ్ళమ్మా అని చెప్పి మా వార్త అయితే అంటుంది. కుదిరితే వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళి నువ్వు కూడా అమ్మాయితో పాటు ఒక 2 రోజులు ఉండేసి రారా, ఇక్కడ ఏం ఇబ్బంది లేదులే నేను చూసుకుంటాను అని చెప్పి అయితే అనేసి వెళ్ళిపోయింది. ఆ మాటల్ని మా వారైతే పూర్తిగా నమ్మేశారు. చూడు మా అమ్మ అసలు ఎంత మంచిది, ఏ అత్తైనా సరే కోడల్ని ఇలా బయటికి తీసుకెళ్ళున్నాయన అని చెప్పి చెప్తుందా, మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం, మా అమ్మని కూడా నువ్వు చాలా బాగా చూసుకోవాలి అని చెప్పైతే అన్నాడు. ఆ మాటలు విన్నాక నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి విడ ఇంత బాగా నటించడం కాదు జీవించేసింది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ జరిగిన విషయాలు మొత్తం కూడా మా వారికి చెప్పినా కూడా మా వారు నమ్మరని చెప్పి నాకైతే అర్థమైపోయింది. నేను మా ఆయన అయితే రెడీ అయ్యి మా పుట్టింటికి అయితే బయలుదేరాము. ఇంతలో మా అత్త వచ్చి అయితే మా ఆయన్ని పిలిచింది. ఏనాయన ఊరికి వెళ్తున్నారా, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. అది కాదు చిన్నోడా, ఇలా ఊరికి వెళ్ళాలి లేదా బయటికి వెళ్ళాలి అన్నప్పుడల్లా మీరు కారులో వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, మీ మామయ్య వాళ్ళని అడిగేసి ఒక బైక్ తీపించుకోవచ్చు కదరా అని అయితే మా వారికి లేనిపోనివని ఎక్క చెప్పింది. అయినా కూడా పెళ్ళప్పుడు నీకు ఎలాగో బైక్ తీస్తామని చెప్పారు కదా, ఒకసారి అడగొచ్చు కదా, తీసిస్తే నీకే కదరా ఉంటుంది, నువ్వు అమ్మాయి ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలన్నా లేదా ఇంకెక్కడికన్నా వెళ్ళాలన్నా మీ ఇద్దరు జాలీగా వెళ్తారు కదరా, ఒక మాట అడిగి చూడు, ఇస్తే ఓకే, ఈకున్న కూడా ఏం ఇబ్బంది పెట్టొద్దులే మీ మామయ్య వాళ్ళని అన్నట్టు 2 యాంగిళ్లలో మాట్లాడింది. సరేలమ్మా అని చెప్పైతే మా వారు సైలెంట్ అయిపోయారు. ఇంకా నా రోజు ఈవినింగ్ అంతా మేమైతే మా పుట్టింటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ అయితే మా ఆయన ఏం మాట్లాడలేదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు, మీ అమ్మ మీ నాన్న ఒకసారి బైక్ గురించి అడగొచ్చు కదా, అయినా పెళ్ళప్పుడు పెడతామన్నారు, ఇంతవరకు పెట్టలేదు, ఒక మాట అడుగు అని చెప్పైతే ఇంక మా వారు అన్నాడు. మా అమ్మ దగ్గరికి అయితే విషయం చెప్పాను, ఇలా బైక్ అడుగుతున్నాడమ్మా మీ అల్లుడు అని చెప్పేసి. అలా చెప్పానో లేదో విత్ ఇన్ 2 days కల్లా మా నాన్న అయితే మా వారిని తీసుకెళ్లి మా వారికి నచ్చిన బైక్ అయితే తీసిచ్చాడు, రాయల్ ఎన్ఫీల్డ్. ఆ బైక్ తీసిచ్చిన తర్వాత ఇంక నేను మా వారు అయితే మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఆ బైక్ చూస్తే మా అత్త కళ్ళలో అయితే అసలు ఎంత ఆనందంగా అనిపించిందో, నాకు ఇలా కూడా ఉంటారా మనుషులు అని అనిపించింది. మా వారిని అయితే అడిగాను, ఏమండి నేను కూడా జాబ్ చేస్తాను అని చెప్పేసి. సరే నీ ఇష్టము అని చెప్పి అన్నాడు. ఇంక నేను ఆన్లైన్ లో కొన్ని కోర్సులు అయితే కంప్లీట్ చేసి ఇంటర్వ్యూ అయితే సెలెక్ట్ అయ్యాను. ఈ విషయాలన్నీ కూడా మా అత్తయ్యకి అసలు ఏం తెలియదు. నాకు జాబ్ వచ్చిన తర్వాత మా వారికి చెప్పాను. మా వారికి చాలా సంతోషపడి ఇంకా మా అత్తకి అయితే విషయం చెప్పాడు, అమ్మాయి ఇలా మేము ఫ్యామిలీ అయితే షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాము, అమ్మాయికి ఇలా జాబ్ వచ్చిందని చెప్పి. ఆ మాట ఎందుకంటే మా అత్త అయితే షాక్ అయింది. ఏంటి జాబ్ ఏంటి, అయినా ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం ఏముందిరా, అమ్మాయిని ఇంట్లోనే పెట్టు, నువ్వు చేస్తున్నావు కదా అని చెప్పి రకరకాలుగా నన్ను అయితే ఆపడానికి ట్రై చేసింది. కానీ మా వారైతే ఒప్పుకోలేదు. అయినా ఏంటమ్మా ఈ రోజుల్లో ఇదంతా మామూలే కదా, జాబ్ చేస్తే తప్పేముంది, ఇంకో 10 days అయితే నేను జాబ్ లో జాయిన్ అయ్యాలి, ఈ లోపల నేను ప్రెగ్నెంట్ అని చెప్పి అయితే కన్ఫర్మ్ అయింది. ఒక పక్క అయితే నాకు చాలా సంతోషం వేసింది, ఇంకో పక్క మళ్ళీ నేను జాబ్ కి ఎక్కడ పోనీకుండా ఆపేస్తుందో మా అత్త అని చెప్పి భయం కూడా వేసింది. మా వారికి అయితే విషయం చెప్పాను. మా వారైతే చాలా సంతోషపడ్డాడు. పర్వాలేదులే, నువ్వు జాబ్ లో జాయిన్ అయ్యి హ్యాండిల్ చేసుకోగలవంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అయితే అన్నాడు. సరేనండి నేనైతే అక్కడికి మా అమ్మని అయితే పిలిపించుకుంటాను, కొద్ది రోజులు నా దగ్గర ఉంటుంది అని చెప్పాను. దానికి మా వారు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, పిలిపించుకో అని చెప్పి అయితే అన్నారు. నేను ప్రెగ్నెంట్ అని మా అత్తయ్యకి తెలియగానే, అయినా ప్రెగ్నెంట్ అయ్యి జాబ్కి వెళ్ళి వెళ్తావు, జాబ్ వద్దు ఏమొద్దు, కొద్ది రోజులు రెస్ట్ తీసుకో, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అయితే చాలా రకాలుగా అడ్డుపడింది నన్నైతే పంపించకుండా ఆపడానికి. ఇంకా మేమైతే ఇంకో 2 days లో బయలుదేరాలి. మా వారైతే అట్లా అంతా ఏం లేదు, బయలుదేరాల్సిందే, జాబ్ లో జాయిన్ అవ్వాల్సిందే అని చెప్పి మొండిగా అయితే పట్టుబట్టాడు. నాకు కూడా చాలా ఆనందం. ఇంకో 2 days లో మేమైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాం అనగా ఆ రోజు నైట్ అయితే నాకు ఫుల్ గా కడుపు నొప్పి వచ్చేసింది. అస్సలైతే నేను భరించలేకపోయాను. ఇంకా బ్లీడింగ్ అవడం కూడా స్టార్ట్ అయింది. ఇంకా వెంటనే మా అత్తయ్య, మా వారు, నేను అందరం కూడా కలిసి హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకైతే మిస్క్యారేజ్ అయిపోయిందని చెప్పి. ఈ విషయం నాకు తెలుస్తానే నాకైతే చాలా బాధేస్తుంది. చాలా సేపు అయితే ఏడ్చాను. ఇంకా నా వల్ల అయితే కాలేదు కంట్రోల్ చేసుకోవడం. ఇంకప్పుడే మా అత్తయ్య అయితే స్టార్ట్ చేసింది, మిస్క్యారేజ్ ఊరికే ఎందుకు అవుతుంది, అయినా ఇప్పుడు కొత్తగా జాబ్ వచ్చింది కదా, జాబ్ లో జాయిన్ అవ్వడానికి ఇది అడ్డంగా ఉందని చెప్పి ఏమన్నా చేసిందేమో, ఏం తినిందో ఎవరికేం తెలుసు, ఒకసారి వెళ్ళి అడుగురా, ఊరికే ఎందుకు మిస్క్యారేజ్ అవుతుంది అని చెప్పైతే మా వారికి లేనిపోనివన్నీ నా మీద అయితే ఎక్క చెప్పి అయితే పంపించింది. అసలు మా వారు కొంచెం కూడా ఆలోచించకుండా నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని ఎట్లా అంటే అట్లా తిట్టేసినాడు. అసలు ఏంటి, ఏం తిన్నావు నువ్వు, ఎందుకు మిస్క్యారేజ్ అవుతుంది, అయినా నేను చెప్పాను కదా నువ్వు జాబ్ చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, తీసుకెళ్తాను అని చెప్పేసి, ఎందుకు
ఎందుకు ఇలా చేసావని చెప్పి. ఏంటండి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, నేనెందుకు అలా చేస్తాను అని చెప్పి ఎంత చెప్పినా కూడా వినలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మా ఇంటికైతే ఫోన్ చేసి మా అమ్మ మా నాన్ని ఇద్దరిని పిలిపించారు మా వారు. మా అమ్మ మా నాన్న వచ్చాకైతే కూర్చొని మాట్లాడారు. ఇంకా అలాగైతే గొడవ అయితే సద్దుమణిగిపోయింది. మేమైతే నార్మల్గానే ఉన్నాము. ఒకరోజు ఏమైందో ఏంటో తెలియదు కానీ మా అత్తయ్య అయితే మళ్ళీ మా వారి దగ్గరకు వచ్చి, నాయనా ఇలా మీ అక్క ఇంటికి వచ్చింది, మీ అక్కకి కొంత బంగారు చేపించి పంపించాలిరా మనము, మన దగ్గర ఇప్పుడు డబ్బులు ఎక్కడున్నాయి, అమ్మాయి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కదా, ఆ అమౌంట్ అడిగి తీసుకోరా, మీ అక్కకైతే కొంచెం బంగారు తీసిస్తాను అని చెప్పి అనింది. అదేంటమ్మా ఇప్పుడు ఎందుకు అక్కకి బంగారు, ఆ అమౌంట్ అంటే తనకి వాళ్ళు పుట్టింటోళ్ళు ఇచ్చినారు కదా, అది తన కోసం కదా అని చెప్పి అంటే, అయినా అమౌంట్ అంతా ఇచ్చింది నీకు కట్నం కింద ఇచ్చారా, అంతేగాని ఆమె కోసం ఎవరు ఇవ్వలేదు, అయినా కట్నంకి ఇచ్చిన డబ్బులంతా నీకే కదా వస్తుంది, అడిగి తీసుకుంటే తప్పేముంది, ఏమి నీ భార్య ఏమన్నా అంటుందని చెప్పేసి లేనిపోని మాట్లాడి మా వారి మీద అరిచేసరికి మా వారు అయితే కన్విన్స్ అయిపోయారు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు, ఆ అమౌంట్ మా అమ్మ మా నాన్న నా కోసం ఇచ్చిన అమౌంట్ నేను ఎందుకు ఇస్తాను, నేనైతే ఇవ్వనని చెప్పాను, ఎందుకు ఇవ్వవే అని చెప్పి అప్పుడే పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మా వారిని అమ్మదైతే చేసుకున్నారు. ఎంత చెప్పినా కూడా అసలు వినలేదు. ఇంక నేను మా అమ్మ మా నాన్న కాల్ చేసి విషయం అయితే చెప్పేశాను. ఇంక మా నాన్న అయితే నా దగ్గరకు వచ్చి మా అత్త వాళ్ళతో గొడవ పెట్టుకుని నన్ను అయితే తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోయారు. అలా పుట్టింటికి వెళ్ళి నేను దాదాపు 2 సంవత్సరాల వరకు మా ఇంట్లోనే ఉన్నాను. మా వారి దగ్గర నుంచి ఎలాంటి ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ ఏమి కూడా రాలేదు. ఎందుకో నాకే ఒకసారి కాల్ చేయాలనిపించింది. మా వారికి కాకుండా మా పక్కింటి వాళ్ళకైతే కాల్ చేశాను, ఏంటి ఎలా ఉన్నారని చెప్పేసి. అప్పుడైతే నాకు ఒక భయంకరమైన నిజం తెలిసింది. అప్పటికే మా వారు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నాడని చెప్పేసి. ఇంకా మాట వింటనే నేనైతే చాలా షాక్ అయ్యాను. ఇంకా వెంటనే అమ్మా నాన్నకైతే విషయం చెప్పేసి అందరిని అయితే తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ మా వారితో ఆ అమ్మాయిని చూసైతే నేను చాలా ఏడ్చాను. ఏంటండి ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తారు అంటే, అది ఏం మాట్లాడకుండా తలంచుకున్నారు, ఏమో మా అమ్మ చెప్పింది అందుకే చేసుకున్నాను, అయినా నువ్వు వెళ్ళిపోయినావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు, నాకు నువ్వంటే ఇష్టం లేదు, మా అమ్మ ఎలా చెప్తే నేను అలానే వింటాను అని చెప్పైతే అన్నాడు. అప్పుడు నాతో పాటు వచ్చిన పెద్ద మనుషులు అందరూ కూడా మాట్లాడి ఇంకా మా వారికి నాకు ఇంకా ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఒక కాగితం అయితే రాసి దాని మీద ఇద్దరు చేత సంతకాలు తీసుకున్నారు. ఇంకా నా పెళ్ళప్పుడు మా అమ్మ మా నాన్న నాకు పెట్టిన బంగారు అలాగే మాకు తీసిచ్చిన బైకు ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా వెనక్కి ఇచ్చేయాలని చెప్పి పెద్ద మనుషులు అయితే చెప్పారు. ఇంకప్పటికే మా వారైతే బైక్ ని అమ్మేశాడు. ఇంట్లో ఉన్న నా బంగారం మొత్తం కూడా తీసుకెళ్లి తాకట్టు పెట్టేసినాడంట. అది ఇల్లు మొత్తం వెతికినా కూడా ఎక్కడా కనిపించలేదు. ఇంకా నా బట్టలు అవన్నీ నా వస్తువులు ఏమేమి ఉన్నాయి మొత్తం తీసుకొని అయితే మా ఇంటికి అయితే వచ్చేసాను. అలా వచ్చింది నేను ఇప్పటి వరకు కూడా మా ఇంట్లోనే ఉన్నాను. దాదాపు 5 సంవత్సరాలు అయితే అవుతుంది. మళ్ళీ నాకు పెళ్లి చేస్తామని చెప్పి అమ్మా నాన్న ఎంత చెప్పినా కూడా నాకైతే పెళ్లి అనే పదం వింటేనే భయం వేస్తుంది. ఇప్పుడు నా కాలం మీద నేను నిలబడి నాతో పాటు ఇంకో 10 మందికి కూడా నేనైతే పని ఇవ్వగలుగుతున్నాను. యూట్యూబ్ లో మీ స్టోరీస్ చూసిన తర్వాత ఎందుకో నాకు కూడా నా స్టోరీని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నాలాగా ఇంకే ఆడపిల్ల కూడా మోసపోకూడదని, అత్తింట్లో మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా ఎలాంటి బాధలు ఉన్నా వాటిని నాలాగా ఆలోచించకుండా ముందుగా మీ అమ్మ మీ నాన్నలకి తప్పకుండా చెప్పండి. మనం అలా చేస్తేనే ఎలాంటి సమస్యనైనా సరే మొదట్లోనే ఆపేయగలము. అలా కాకుండా నాలాగా ఆలోచించి మీరు సైలెంట్గా ఉన్నారంటే మళ్ళీ లాస్ట్కి బాధపడాల్సింది మనమే అవుతుంది. అందుకే నా స్టోరీని మీతో షేర్ చేసుకున్నాను. ఇదండి తన స్టోరీ. ఈ స్టోరీ విన్నాక మరి మీకేమనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి స్టోరీస్ మీ లైఫ్లో జరిగి ఉండి అవి నాతో షేర్ చేసుకోవాలనుకుంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి. ఇంక నుంచి మన ఛానల్లో వీలైనంత వరకు వారానికి 2 కానీ 3 కానీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంకొక చిన్న స్టోరీని అయితే మీతో షేర్ చేసుకుంటాను. నా పేరు రూప, మాదైతే చిత్తూరు డిస్ట్రిక్ట్. నాకు 3 years బ్యాకే పెళ్ళయింది. ఇప్పుడు ఒక చిన్న బాబు కూడా నాకున్నాడు. నా మ్యారేజ్ కూడా మా అమ్మ మా నాన్నకి ఇష్టపడే అందరు పెద్దలు నిశ్చయించిన పెళ్ళి అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే మా వారి గురించి మా అత్తింటి వాళ్ళ గురించి అయితే నాకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే మా వారికి ఇంతకు ముందే పెళ్ళయిందని చెప్పి ఆ అమ్మాయి ఆస్తి కోసం మా అత్తయ్య మా వారు నానా రకాలుగా చిత్రహింసలు పెట్టేసరికి తనైతే డివోర్స్ తీసుకుని వెళ్ళిపోయింది అయితే తెలిసింది. ఈ విషయం ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదక్క. మరి ఇప్పుడు నాకైతే ఏం చేయాలో తెలియట్లేదు. ఏదైనా సలహా ఇస్తారని చెప్పేసి నా స్టోరీని అయితే మీతో షేర్ చేస్తున్నానని చెప్పేసి తను చెప్పింది. సిస్టర్, ఈ విషయం మీకు ఎలా తెలిసిందో నాకైతే తెలియదు కానీ ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అని మీరే చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం మీకు చెప్పింది వారు వాళ్ళ గురించి అయితే క్లారిటీగా విషయం తెలుసుకోండి. మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా కూడా దాని ఎఫెక్ట్ మీ మీద ఒక్కటే కాదు మీ కొడుకు మీద కూడా పడుతుంది కాబట్టి ఒక్కసారి నిదానంగా ఆలోచించండి. ముందుగా ఈ విషయాన్ని అయితే మీ అమ్మ మీ నాన్నతో షేర్ చేసుకుని అసలు ఏంటి అనేది పెద్దల మధ్యన కూర్చొని ఒకసారి అయితే మాట్లాడుకోండి. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు ఏని మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవడం కరెక్ట్ అయితే కాదని నా యొక్క ఒపీనియన్. మరి ఈ విషయం మీద మీరేమంటారో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే చెప్పండి. అలాగే మన వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.